హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం. ఈరోజు మనం ఈ వీడియోలో పబ్బిళ్ళల్ని ఎలా చేయాలో చూద్దామండి. మీ స్లాంగ్స్లో చెక్కలు అని ఇంకా కొంతమంది వేరే పేర్లతో పిలుస్తారు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా బియ్యం పిండిని తీసుకోవాలండి. మీకు కావాల్సిన క్వాంటిటీలో నేను 2.5 గరిటె తీసుకున్నాను. నెక్స్ట్ జింజర్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం జీలకర్ర, వేయించి పౌడర్ చేసుకున్న గ్రౌండ్ నట్స్ పౌడరు, చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేస్తే. తగినంత సాల్ట్, ఇవన్నీ వేసేసి ఫస్ట్ పొడిపిండిలో బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కాచిన వాటర్ వేసుకొని కొన్ని వేసుకుంటూ కలపాలి. మరీ వేడివి అవసరం లేదు, కొంచెం వామ్గా ఉంటే సరిపోతుంది. పిండి కొంచెం బాగా ఉడికినట్లుగా అవుతుంది కొంచెం హాట్ వాటర్ వేస్తే. ఇలా మొత్తం మెత్తగా కలుపుకొని ఈ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలండి, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. నెక్స్ట్ ఇలా పాలిథిన్ పేపర్ తీసుకొని మొత్తం ఆయిల్ అంతా అప్లై చేయాలి. నెక్స్ట్ ఇలా ఒక డబ్బా కానీ ఏదైనా తీసుకొని దానికి కూడా కవర్ చుట్టేసి ఇలా ఆయిల్ అప్లై చేయాలి. నెక్స్ట్ పిండిని ఇలా రౌండ్ బౌల్స్ లాగా చిన్నవి అన్నీ ఇలా పెట్టేసి ఇందాక చూపించిన డబ్బాతో జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలండి, మన పబ్బిళ్ళ షేప్ వచ్చేస్తుంది. ఇలా అన్నీ చిన్నగా నొక్కుకోవాలి. మీకు అతుక్కుంటుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి మధ్యలో. నెక్స్ట్ బాగా కాగిన ఆయిల్లో 1 by 1 ఇలా వేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కొంచెం బాగా కాలిన తర్వాత ఇలా డ్రైన్ చేసేసుకొని ఆయిల్ అంతా పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇంకా మిగిలినవన్నీ కూడా అలానే వేసుకోవాలి. చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్ అండి, చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా. చూసారు కదా ఫ్రెండ్స్ ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడపాకారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.